ఒక భక్తుడు మహావిష్ణువునే ఇటుకపై నిలబెట్టాడని మీకు తెలుసా? భారతదేశంలోని మహారాష్ట్రలో ఒకప్పుడు పుండలిక్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా చెడ్డ స్వభావం కలవాడు. తన వృద్ధ తల్లిదండ్రులను గౌరవించేవాడు కాదు. భార్య మాటలు విని వారిని పని మనుషుల్లా పనిచేయించేవాడు. వారు ముసలి వాళ్ళు అయినా కూడా తింటూ పడుకొని ఉండండి అని అవమానించేవాడు. ఒక రోజు పుండరీకుడు తన భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు. కానీ తన తల్లిదండ్రులను కూడా భారాలు మోయించేలా చేశాడు. రాత్రి అయ్యాక తను వేడి దుప్పటి కప్పుకొని తన భార్యతో కలిసి నిద్రపోయాడు. కానీ వృద్ధ తల్లిదండ్రులను చలిలో బయటే వదిలేశాడు. ఆ రాత్రి పుండరీకుడుకి మెలకువ వచ్చింది. అప్పుడు అక్కడికి ముగ్గురు దివ్య స్త్రీలు వచ్చారు. వారి బట్టలు చాలా మురికిగా ఉన్నాయి. ఆ స్త్రీలు వృద్ధ తల్లిదండ్రుల పాదాలను కడిగారు. ఆశ్చర్యంగా వెంటనే వారి మురికి బట్టలు ప్రకాశించేలా కొత్తగా మారిపోయాయి. పుండరీకుడు ఆశ్చర్యపడి అడిగాడు, తల్లులారా మీరు ఎవరు? వారు చెప్పారు, మేము గంగా, యమున, సరస్వతి నదులము. పాపాత్ములు మా నదుల్లో స్నానం చేస్తారు కాబట్టి మేము మురికిగా మారుతాం. కానీ ఈ వృద్ధులకు సేవ చేయడం వల్ల మేము మళ్ళీ పవిత్రంగా మారాం. ఈ మాటలు విన్న వెంటనే పుండరీకుడు పూర్తిగా మారిపోయాడు. తీర్థయాత్రలను వదిలి రాత్రింబవళ్లు తన తల్లిదండ్రులకు సేవ చేయడం మొదలుపెట్టాడు. తాను ఆకలిగా ముందుగా వారికే భోజనం పెట్టేవాడు. తను నిద్రపోకుండా వారిని సుఖంగా నిద్రపుచ్చేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పుండరీకుడి భక్తి గురించి స్వర్గానికి కూడా తెలిసింది. అప్పుడు స్వయంగా విష్ణువు వచ్చి, పుండరీక నేను వచ్చాను అని పిలిచాడు. కానీ ఆ సమయంలో పుండరీకుడు తన తల్లిదండ్రుల పాదాలు మర్దన చేస్తూ ఉండేవాడు. అతను వెనక్కి తిరగకుండా ఒక ఇటుక విసిరి, ప్రభు దయచేసి దీనిపై నిలబడి ఉండండి, నేను నా సేవ ముగించుకొని వస్తాను అన్నాడు. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో రెండు చేతులు నడుముపై పెట్టుకుని ఆ ఇటుకపై నిలబడ్డాడు. తర్వాత తల్లిదండ్రులు స్వర్గస్థులైన తర్వాత పుండరీకుడు వచ్చాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, నువ్వు చూపిన తల్లిదండ్రులపై ప్రేమ నా పూజ కంటే గొప్పది. ప్రపంచానికి ఇది ఎప్పటికీ గుర్తుండేలా నేను ఇక్కడే నిలబడి ఉంటాను. అలా విఠలుడు ఇటుకపై నిలబడి ఉన్న రూపంలో పండరాపురి విఠల్ టెంపుల్లో ఇప్పటికీ దర్శనమిస్తాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.